నమస్కారం. ఈరోజు వారఫలాల కార్యక్రమంలో ముందుగా యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా ఈ వారం ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాల్లో కూడా కోప్పడవలసి వస్తుంది. చీకు చిరాకు చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలానే ఆగ్రహానికి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా కొంత గోచరిస్తూ ఉన్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం అనేటటువంటిది ఉత్తమం. జాగ్రత్త వహించాల్సిన అవసరాలు ఉన్నాయి. విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి సరస్వతి ప్రార్థన చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి దీర్ఘ వ్యాధులు కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ స్థానంలో గురుడు ఉండటం చేత ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలోకి నూతన వ్యక్తుల వలన పరిచయాలు ఏర్పడతాయి వ్యక్తులు మూలకంగా. అలానే కుటుంబంలో శుభకార్యములు చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా అనుకూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఇది సరైనటువంటి సమయము. వృత్తి ఉద్యోగాలలో రాణింపు పెంపు అనుకూలతలు బాగా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలతలు బాగా ఉన్నాయని చెప్పవచ్చు. మిథున రాశి. ఈ మిథున రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా అన్ని విషయాల్లో అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. అకాల భోజనం చేసేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. భోజన విషయంలో సమయపాలన చాలా అవసరము. లేని ఎడల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కొంత ఎదుర్కోవాల్సి వస్తుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించి అట్లానే షుగరు పెద్దవారైనట్లయితే కనుక రుగ్మతలతో కొంత ఇబ్బందులు పడేటటువంటి షుగర్ ఉన్నటువంటి వారికి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. అదేవిధంగా విద్యార్థుల దశలో ఉన్నటువంటి వారికి మాత్రం విద్య విషయంలో రాణింపు ఉంటుంది. ఉన్నతమైనటువంటి మార్కులు పొందేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. వీరు దత్తాత్రేయ స్తోత్రం కానీ దత్తస్తవం కానీ గురు చరిత్ర కానీ చదువుకున్నట్లయితే వీరికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆహార అలవాట్ల విషయంలో సమయపాలన పాటించడం అనేది చాలా ముఖ్యం ఈ రాశి వాళ్లకు. మొత్తం మీద అన్ని విధాల ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. కర్కాటక రాశి. ఈ రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం నోటి దురుసుతనము చేత ఇతరులతో గొడవ పడేటటువంటి పరిస్థితులు నెలకొంటాయి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. అష్టమ రాహు సంచారం, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసిక స్థిమిత కొంచెం తగ్గుతుంది. ఏ పని చేయాలన్నా కూడా పాలుపోదు. సొంత నిర్ణయాలు బెడిసి కొడతాయి. తల్లిదండ్రుల ఆశీర్వాదం, తల్లిదండ్రుల సూచనలు
తల్లిదండ్రుల యొక్క మాటల ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం కనుక ముందుకు నడిచినట్లయితే తత్సంబంధమైన వాటన్నిటి నుంచి కూడా తప్పించుకొని విజయం సాధించవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి పెద్దల సూచనలు, ఆశీస్సుల వలన మాత్రమే ఈ వారం అనుకూలతలు ఉన్నాయి. లేని ఎడల కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. సింహరాశి. సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి ఊహించని రీతిలో కొంచెం చిన్నపాటి అనుకోనేటువంటి కష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కష్టాలన్నీ అధిగమించి కొంత విజయం చేకూరేటటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. వీరికి సప్తమ రాహువు, అష్టమ శని సంచారం చేస్తూ ఉన్నది. బోన్స్కు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అదేవిధంగా చూసి మనం నడిచేటటువంటి నడవడికల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు అవసరం. లేని ఎడల్లా కొద్దిపాటి గాయాలు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు, వాహనాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఈ రాశి వారికి ముఖ్యం. ఆదాయం విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, మిగిలిన విషయాలు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం కొద్దిపాటివి గోచరిస్తూ ఉన్నాయి. మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలతలే ఉన్నాయి వీరికి. కాకపోతే వీరికి గణపతి ఆరాధన చేయటం మంచిది. దుర్గాదేవి పూజలు ఆరాధన చేసినట్లయితే తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి తొలగి మంచి జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి. కన్యారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఉన్నతమైనటువంటి పదవులు దక్కే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది ఈ సంవత్సరం వీరికి ఈ వారంలో. అదేవిధంగా రాజకీయ వ్యవహారం నుండి అనుకూలతలు ఏర్పడుతున్నాయి, అవకాశాలు గోచరిస్తున్నాయి. పెద్దల ఆశీర్వాదంతో వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలతలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి పూజలు ఏమి వీరు చేయవలసినటువంటి అవసరం లేదు. యథావిధిగా నిత్యం వీరు చేసుకునేటటువంటి పూజలు, ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా భావయుక్తంగా కనుక ఆచరించినట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలతలు ఏర్పడతాయి. తులారాశి. ఈ తులారాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి కూడా దూర ప్రయాణాలు లాభిస్తాయి, ఫలితాన్ని చేకూరుస్తాయి. అట్లానే పితృదేవతల అనుగ్రహం వీరి మీద ఉన్నది. పితృదేవుల ఆరాధన చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. అలానే శుభకార్యాల్లో పాలు పంచుకోవటం కానీ, వినోదాల్లో పాలు పంచుకోవటం, తీర్థయాత్రలు సేవించటం, ఇటువంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అన్ని రకాలుగా అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఫోటోగ్రఫీ వారికి కానివ్వండి, ఎలక్ట్రికల్, మీడియా సంబంధించిన వారందరికీ కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా అనుకూలతలు, మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలతలు ఏర్పడుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారిని తీసుకున్నట్లయితే వ్యాపార భాగస్వామ్యం లాభసాటిగా ఉంటుంది. వ్యాపార మైత్రి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. వీరి మాటకి విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం దక్కుతుంది. వీరి చేయు కార్యకలాపాలలో అనుకూలతలు ఏర్పడతాయి. కొద్దిపాటి ఇబ్బందులు కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రథమంలో. ఆ తదుపరి అంతా సాఫీగా జరుగుతుంది. అనుకున్నవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. ధనస్సు రాశి. ధనుసు రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి గొడవలకి పోతారు. లేనిపోని గొడవల మూలకంగా ఇబ్బందుల్ని, సమస్యల్ని కొని తెచ్చుకుంటారు. ఇంటా బయట
ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆదాయపరంగా బాగుంది. కలత్ర మూలకంగా అనుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా అర్ధాష్టమి శని చేత కొంత హోదాకి భంగం కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి డిసిప్లైన్ని ఈ వారంలో మెయింటైన్ చేసేటువంటి పరిస్థితిలో ఉండరు, కోల్పోతారు, సహనం కోల్పోతారు. ఆ విషయంలో కనుక జాగ్రత్తలు, హోదానిలో కనుక ఏ హోదాలో అయితే ఉన్నారో ఆ హోదానికి జాగ్రత్తగా ఉన్నట్టయితే దానికి భంగం కలగకుండా ఈ వారం అంతా కూడా అన్ని విధాల అనుకూలతలు ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మకర రాశి. మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ వారంలో చూసుకున్నట్లయితే విద్య, వైజ్ఞానిక రంగంలో మంచి ప్రోత్సాహకం లభిస్తుంది. తత్సంబంధమైనటువంటి ఈ రాశివారు తత్సంబంధమైనటువంటి విద్యల్లో ఉన్నటువంటి వారికి అనుకూలతలు ఏర్పడి ఉన్నత స్థాయిని, ఉన్నత ఫలితాలని పొందేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఐరన్ వ్యాపారస్తులకి, స్టీల్, శానిటేషన్ వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం కూడా వీరికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణము నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో మాత్రం నూతన వ్యక్తుల మూలకంగా నష్టపోయి ఇబ్బందులు మొదలయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం ఉన్నది. కుంభరాశి. ఈ కుంభరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారంలో శారీరక శ్రమ, అలసట ఎక్కువ, పట్టుదల, ప్రతి చిన్నదానికి అయిన దానికి అన్నీ కూడా భ్రాంతి చెందటం, గుండె దడ, తప్పు చేయలేదు, ఆవేశము, ఆందోళన, విపరీత ఆలోచన ధోరణి, వాడి వల్ల శారీరకంగా శ్రమ పడేటటువంటి అవకాశం ఉంటుంది, శ్రమ కలుగుతుంది. దీనివల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వాపులు, శరీరానికి వాపులు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరు దుర్గాదేవి ఆరాధన చేయటం చాలా మంచిది. దుర్గాదేవి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసినట్టు శ్రేష్టము. వీరికి శక్తి గనక ఉన్నట్లయితే దుర్గా సూక్త పారాయణాన్ని 108 సార్లు చేయించటం, లేదా చండీ హవనాన్ని గనక చేసుకున్నట్లయితే విజయవాడ దుర్గ గుడిలో కానివ్వండి, లేదా శ్రీశైలంలో కానివ్వండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి అమరావతి క్షేత్రంలో కానివ్వండి, లేదా ఇతర అందుబాటులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయానికైనా సరే వెళ్ళి చండీ హోమం చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాల శ్రేయోదాయకంగా కలిగి తత్సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి తొలగిపోయేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మీనరాశి. మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవటం, శరీరం సహకరించకపోవట, బోన్స్కు సంబంధించిన, కీళ్ళకు సంబంధించిన ఇతిబాధలు ఎక్కువగా ఉండేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి ఎక్కువగా బెడ్ రెస్ట్, విశ్రాంతి తీసుకోవటం వల్ల తత్సంబంధమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఔషధ సేవ చేసినంత మాత్రం చేత ప్రయోజనం లేదు. విశ్రాంతి కూడా వీరికి అవసరం. అధిక పనులని తగ్గించుకోవాలి. చేయు పనుల్లో తగ్గించుకొని, ఒత్తిడి తగ్గించుకొని ఆలోచనల్ని మార్చుకోవాలి. ఆలోచనలు కనుక తగ్గించుకున్నట్లయితే, కొంతమేరకు శారీరక శ్రమలు, ఆలోచనలు కనుక తగ్గించుకున్నట్లయితే కొంత రుగ్మతలు తగ్గి కొంచెం అనుకూలంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిదానికి కూడా అయిన దానికి కాని దానికి చీకు పడటం, చిరాకు పడటం, అసహ్యించుకోవటం, కోపపడటం, కారణం ఏమీ ఉండదు, ఇటువంటి ప్రవర్తన కలిగి ఉండటం జరుగుతుంది. వీరు శనేశ్వరాయల ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేసుకోవటం మంచిది. లేదా మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి శనేశ్వరానికి విగ్రహానికి కాస్త తైలాభిషేకం చేసుకున్నా మంచిది. లేని ఎడల శివాభిషేకం, ఆంజనేయ స్వామి వారికి కనుక ఆకుపూజ చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలిగేటటువంటి సూచనలు గోచరిస్తున్నాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి ధనాదాయం కొంత నష్టపోయే అవకాశం కూడా కనబడుతుంది. ధన విషయంలో, ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వీరు జాగ్రత్తలు వహించాలి. ఇతర విషయాలన్నీ కూడా వీరికి అనుకూలంగానే ఉన్నాయి, కానీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించినట్లయితే, అట్లా అని ప్రమాదపరిమితమైనటువంటి వ్యాధులు, ఇబ్బందులు ఏమి కాదు, కానీ రొటీన్గా మనం చేసుకునేటువంటి పనులకి ఆటంకం కలగటం చేత ఈ ఆరోగ్య సమస్య వల్ల కొంత చింతన ఏర్పడుతుంది. ఆ చింత, భయం మూలకంగా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనేటువంటి భావనలో ఉంటుంటారు. ఆ అపోహ నుండి బయటపడాలి అంటే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ కానివ్వండి, శివాభిషేకం కనుక చేసుకున్నట్లయితే తత్సంబంధమైనటువంటి వాటికి నుంచి ఆలోచనల నుంచి ఉపశమనం కలిగి కొంత ఆత్మస్థైర్యం పెరిగి సంతోషాన్ని ఇచ్చి మీ రోజువారీ కార్యక్రమంలో దినచర్యలకి ఆటంకం కలగకుండా ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా చెప్పినటువంటివన్నీ కూడా సక్రమంగా శ్రద్ధగా పాటిస్తూ చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకొని తత్పరంగా జీవనాన్ని సాగించినట్లయితే అన్ని విధాల వీరికి అనుకూలంగా ఉండి మీకు ఏ ఏ సమస్యలతో ఉన్నాయని చెప్తున్నామో ఆయా రాశుల వారికి తత్సంబంధమైనటువంటి దోషాల నుంచి కొంత పరిహారం లభించేటువంటి అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఇవి ఈనాటి రాశి ఫలితాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.